ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మన జీవితంలో మేలు పొందుకోవాలని మనం కోరుకుంటూ ఉంటాం. మేలు పొందుకోవడానికి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మన జీవితంలో మేలు జరగకపోగా మేలు జరుగుతుందన్న ఆశను కూడా కోల్పోతూ ఉంటాం. అయితే మేలు పొందుకోవాలంటే ఏం చేయాలో ఒక సలహా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యంలో యెహోవా ఎలాగున సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములలో విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. మనం కొన్నిసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియని కొన్ని చిరునామాలు అడిగి తెలుసుకొని ప్రయాణం చేస్తూ ఉంటాం. మంచి వైద్యం ఎక్కడ దొరుకుతుందో అని అడిగి తెలుసుకొని వెళ్తూ ఉంటాం. చదువుల రంగంలో ఎలా ముందుకు వెళ్లాలో అనుభవం కలిగిన వాళ్ళని అడిగి తెలుసుకొని వెళ్తూ ఉంటాం. అలాగే మేలు కలుగు మార్గమేదో అడిగి తెలుసుకొని అందులో నడుచుకోండి అని ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మేలు కలిగే మార్గమేదో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందుగానే తెలియపరిచాడు. మరి నువ్వు మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి అని ఒకసారి మనం గమనిస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యంలో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు జరగాలి అంటే ఈ లోక సంబంధమైన కార్యాలు చేయనక్కర్లేదు, కానీ ఆచార వ్యవహారాలు సాంప్రదాయ పద్ధతులు పాటించనక్కర్లేదు, కానీ నీ సొంత జ్ఞానంతో ఏవేవో కార్యాలు నువ్వు చేయనక్కర్లేదు, కానీ దేవుణ్ణి మాత్రం ప్రేమిస్తే చాలు అని దేవుని వాక్యం ఈ దినాన నీతో మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి చాలా మంది అనుకునేది ఏంటంటే దేవుని మందిరానికి అప్పుడే వచ్చిన వారి జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేస్తున్నాడు, చాలా కాలం నుంచి మందిరానికి వెళ్తున్నాం, ఎన్నో దైవ కార్యాలను చేస్తున్నాం, కానీ నా జీవితంలో ఏ మేలు చూడలేకపోతున్నాను అని అనుకునే వాళ్ళు, బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ దినాన నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో ఒక్కసారి గమనించుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మేలు చేస్తానని ఈ దినాన సెలవిస్తూ ఉన్నాడు. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేక లోకాన్ని ప్రేమిస్తున్నావా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. చాలా మంది లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. మరి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ కూడా నిన్ను నాశనానికి నడిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ లోకాన్ని ప్రేమించడం వల్ల తండ్రి ప్రేమ నీలో నిలవలేకపోతుంది. మరి నీ జీవితంలో నువ్వు మేలు పొందుకోవాలన్నా, నీ ఆత్మీయ జీవితంలో మేలును నువ్వు అనుభవించాలన్నా నువ్వు నిశ్చయంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. మరి నువ్వు దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి అని ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన పరలోకము నుంచి నీ కొరకు దిగి వచ్చాడని, నీ పాపాలను విమోచించి నిన్ను రక్షించడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడని, నిన్ను పరలోకానికి వారసునిగా మార్చాడని నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. మరి దేవుణ్ణి నిజంగా ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా దేవుడు చెప్పే ప్రతి మాటను వింటారు. మరి అబ్రహామును మనం గమనిస్తే, అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు గనుక దేవుడు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి ఇమ్మని చెప్పినప్పుడు వెంటనే మారుమాట మాట్లాడకుండా బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుణ్ణి ప్రేమించాడు గనుక దేవుని మాటను విని తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ దినాన దేవుణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తే లోకాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్న వాటిని అసహించుకొని మరలా వాటి వైపు చూడకుండా దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుచుకుని దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని వైపు సాగిపోతావు. మరి ఈ దినాన దేవుణ్ణి ప్రేమించి దేవుని యొద్ద నుంచి మేలును పొందుకునే ఆ కృపను నా దేవుడు నీకు దయచేయునుగాక. ఇది మొదలుకొని నా దేవుడు నిన్ను మేలుకరమైన మార్గాల్లో నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వినని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మేలు కలుగు మార్గమేదో
తెలుసుకుని అందులో నడుచుకునిడి అని మీరు సెలవిస్తూ ఉన్నారు. మరి ఈ మాటలు వినని బిడ్డలందరూ కూడా మేలుకరమైన మార్గాలను నీ మాటల ద్వారా తెలుసుకుని అందులో నడుచుకోవడానికి మీరు కృప దయచేయండి. ఈ లోకానికి దూరంగా ఉండి ఈ లోకాన్ని ప్రేమించకుండా నిన్ను ప్రేమించే వ్యక్తులుగా నీ బిడ్డలను మార్చండి. నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగిస్తానని మీరు సెలవిస్తూ ఉన్నారు. బిడ్డలకు మేలు కలుగునట్లుగా సమస్త క్రియలను మీరు జరిగించి సమస్త కార్యాలను నీ బిడ్డల జీవితంలో జరిగించి మేలు చేసి నీ నామఘనత కొరకు సాక్షులుగా నిలబెట్టి నీ బిడ్డలను దీవించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.